హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే. సండే అంటే కొంచెం పనులతోని తీరిక ఉండదు. ఇంకోటి ఈరోజు గురు పౌర్ణమి. ఈరోజు పూజ మాత్రం మా ఆయన జేషిండారు. అన్నీ రెడీ జేసి ఇచ్చిండాను. మా ఆయననే ఈరోజు పూజ చేషిండారంటే కొన్ని రోజుల్లో అంటే వారంలో ఒక 4, 5 రోజులు మా ఆయన పూజ జేస్తారు. అన్నీ రెడీ జేసిస్తాను నేను. ఈరోజు అంటే తులసమ్మకి దీపం నేనే పెట్టిండాను. ఆయన ఇంట్ల పూజ చేస్తే నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టిండాను. ఎట్లా అంటే పొద్దున్నే కొంచెం స్నానం చేయంగానే తులసమ్మ దగ్గర దీపం పెట్టేస్తే ఒక అంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇగ ఇంట్ల దీపం అంటే మా ఆయన చేస్తారు. కొంచెం ఈరోజు వర్షం పడే సూచననైతే కనిపిస్తా ఉంది. అంతా ఆకాశం అంతా మబ్బుగా ఉంది. ఇగ అంత లోపట అంటే మా ఆయన, మా బాబు ఇద్దరు ఆహ్, సాయిబాబా గుడికి ఎళ్ళాలని అనుకుంటుండ్రు. దాన్నింకా ఏదో అంటే ఏమో అమ్మనికనొస్తే చూషినాను. తీసుకుందాం అనేసి ఏం బాలేకుండే. ఇంగ అందుకే వచ్చేసినాము. ఇది సాయిబాబా గుడికి మా ఆయన, మా బాబు ఇద్దరు ఎళ్ళిండారు. ఈ సాయిబాబా గుడి అంటే చిన్నది. మా ఏరియాలోనే ఉన్న సన స అంటే ఎట్లానంటే రోడ్డు పక్కలనే ఉంటుంది. చిన్న విగ్రహంతోటి ఉంది ఇది. ఆహ్, ఎ అంటే భక్తులు మాత్రం చానా మందొస్తారు. నార్త్ ఇండియన్స్ ఇక్కడ లోకల్ వాళ్ళు చానా మందొస్తారు. ఇది అంటే చిన్నగున్న టెంపుల్ అయినా గూడా మంచిగా అలంకరణ అదంతా జేస్తారు. ఇంకోటేందంటే ఇక్కడ బెంగుళూరులో పువ్వులు బాగా దొరుకుతాయి. దాన్ని ఇంకా అలంకరణలు బావుంటాయి. ఏ అంటే ఏ వెకేషన్ అయినా పర్వాలేదు. గుళ్ళు మాత్రం మంచి పూలతోని అమ్మవార్లని మంచిగా డెకరేషన్ జేస్తారు స్వామి అమ్మవార్లని. ఈరోజు సాయిబాబా బాగా గనిపిస్తా ఉండే. ఇంకోటేందంటే ఆహ్, నేను రావాలని అనుకున్నాను. కానీ నాకు కుదరలేదు. కొంచెం పనుండే ఇంట్లో. దాన్నింకా మా ఆయన, మా పిల్లలు మాత్రం వచ్చిండారు. ఈ సాయిబాబా గుళ్ళ అలంకరణతో పాటు హోమాలు గూడా చేస్తారు. ఎట్లా అంటే ప్రతిరోజు అని కాదు, పౌర్ణమికి ఆహ్, చేస్తారు అనని అన్నారు. గురు పౌర్ణమి గాకుండా మిగతా ఏ ఏ పౌర్ణమిలల్లో గూడా ఈడ హోమాలు చేపిచ్చుకుంటారు. ఆ ఫెసిలిటీస్ ఉంది. ఇంకోటేందనంటే ఈడ నార్త్ ఇండియన్స్ అనే కాదు, మార్వాడీస్ అనే కాదు, లోకల్‌లో ఉన్న వాళ్ళు గూడా మంచి రెస్పెక్ట్ తోటి చేసుకుంటారు. అంటే ఒకరికొకరు మంచిగా అర్థం చేసుకొని చేసుకుంటారు. దాన్నింకా ఇక్కడంతా హోమం జరుగుతా ఉంది. ఈ హోమం తోటి అంత పొగంతా నిండుకొనుంది. దాన్నింకా కొంచెం వీడియో క్లారిటీ రాలేదు అని చెప్తా ఉండే మా బాబు. ఇంకోటేందంటే ఇక్కడ హోమంతో పాటు శ్రీచక్రం గూడా వేసిండ్రు. ఇంకా కొన్ని దేవతామూర్తులను గూడా అంటే ఇట్లా అంతా బాగా డెకరేషన్ జేషిర్రు అని చెప్పిండే మా బాబు. ఇగ లోపడికెళ్ళేసి అంటే మొత్తం పొగ ఉంది గదా! దాన్నింకా ఏం కనిపిస్తలేదు అనేసి ఎక్కువ వీడియో క్లారిటీ రాదనేసి తీసుకోలేదు. ఆహ్, ఇంకోటి ఈ సాయిబాబా టెంపులు అంటే చిన్నదైనా పర్వాలేదు. ఇక్కడ గురువారం రోజు అన్న అన్నదానం జేస్తారు. ఇంకొకటేందంటే ఇది ట్రస్ట్ నుంచి రన్ అయితుందండి. ఈ ట్రస్ట్ వాళ్ళు అనాథ పిల్లలుంటారు గదా! వాళ్ళకి శానా హెల్ప్ జేస్తారు. దాన్నింకా అంటే శానా ఫేమస్, చిన్న గుడి అయినా గూడా మంచి ఫేమస్ ఉంటది. అంటే శానా మంది లోకల్ వాళ్ళు గాకుండా గూడా వీఐపీలు గూడా వచ్చి స్వామివారిని దర్శనం జేసుకుంటారు. అంటే వీళ్ళు ట్రస్ట్ నుంచి రన్ జేస్తారు గనక, దాన్నింకా ఈ సాయిబాబా టెంపుల్ కొంచెం ఫేమస్ అనే జెప్పుకోవాలి మా ఏరియాల. ఇంకొకటి ఎట్లాననంటే ఇక్కడ ఎక్కువ శాతము ఎట్లుంటుందంటే పేద పిల్లలకి ఎక్కువ హెల్ప్ చేస్తారు ఈ ట్రస్ట్‌ని ఇంకా. ఇది సాయంత్రము మా పాపకి మెహందీ పెడతా ఉన్నాను. ఆషాఢం. మళ్ళీ ఇంకోటేందంటే ఆదివారం గనుక పాపం ఆమెకి హాలిడే దొరికేది అదొక్కటే రోజు.
దాన్ని ఇంకా మెహందీ పెడతా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఇంకో వీడియోతోని మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.